టీడీపీ సెకండ్ లిస్ట్ ని రిలీజ్ చేసింది. మొదటి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు తాజా జాబితాలో 34 మందికి అవకాశం ఇచ్చారు. దీంతో 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, బీజేపీకి 10 స్థానాలు కేటాయించారు. మరో 16 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ సెకండ్ లిస్ట్ లో రాజమండ్రి రూరల్ నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ అవకాశం దక్కించుకున్నారు. ఇక సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి వెంకటగిరి నుంచి విజయం సాధించారు. శ్రీకాళహస్తి నుంచి దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణరెడ్డి తనయుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక రెండో జాబితాలో పలువురు సీనియర్ల పేర్లు కనిపించకపోయేసరికి వాళ్లంతా షాక్ లో ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతలు ఎవరంటే గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, చోడవరం నుంచి బత్తుల తాతయ్య బాబు, మాడుగలలో గవిరెడ్డి రామానాయుడుకు, పీవీసీ కుమార్ కు మొండిచేయి చూపించారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి సీట్లు దక్కని సీనియర్లు ఎవరంటే పెనమలూరులో బోడేకి టికెట్ ఇవ్వలేదు. మైలవరం టికెట్ పై ఆశలు పెట్టుకున్న దేవినేని ఉమా, వసంతకృష్ణ ప్రసాద్, బొమ్మసాని సుబ్బారావు, అవనిగడ్డ నుంచి మండలి బుద్ధా ప్రసాద్ ఉన్నారు. ఇక వీళ్లంతా చంద్రబాబును ఫైనల్ గా కలిసి చర్చించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.